శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. ఆలివ్ మిఠాయి షాప్ సమర్పించు సుమన్ టీవీ శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం అండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు వ్రత కథ ఏముందండి? వ్రత కథ అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటామేమో, కానీ మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథల్లో లీలావతి కళావతి యొక్క వృత్తాంతం చూసినట్లయితే, భర్త వచ్చాడనే ఆతృతలో కళావతి పూజంతా చేసుకొని కథ వినకుండా వెళ్ళిపోయినందువల్ల అపచారం జరిగింది. కాబట్టి కథంతా విన్న తర్వాత అప్పుడు ఆ వ్రత మహిమ వల్ల మళ్ళీ భర్తని తిరిగి పొందగలిగింది కళావతి. అదేవిధంగా పూజంతా చేసి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మీరు మనస్సులో స్మరించుకున్నా, లేదా ఈ వ్రతాన్ని ఆ కథని విన్నా, చదువుకున్నా సంపూర్ణమైనటువంటి వ్రత ఫలితాన్ని మీరు పొందుతారు. లేకపోతే వ్రత ఫలితాన్ని మీరు పొందలేరు. ఇది మనకు సాక్షాత్తు అమ్మవారే మనకు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఈ యొక్క వ్రత కథని మనం ప్రారంభించుకుందాం. పూర్వము నైమిషారణ్యం అనేటువంటి ఒక గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి మహత్యము కలిగినటువంటి ప్రదేశం ఉండేది. అందులో మహర్షులందరూ కూడా ఒకానొక సమయంలో ప్రతి సంవత్సరం ఒక చోట గుమికూడేవాళ్ళు. అంతా కూడా ధర్మశాస్త్రమైనటువంటి విషయాలన్నీ కూడాను అందరూ తెలుసుకునేవాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చి ఏవేవో వింతలు విశేషాలన్నీ చెప్పుకుంటూ ధర్మపరముగా ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయాల్ని చర్చించుకునేవాళ్ళు. ఆ చర్చించుకున్నటువంటి విధానం వల్లనే మనకు అనేకమైనటువంటి నోములు వ్రతాలన్నీ కూడాను బహుళ వ్యాప్తమై మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శౌనకాది మహాములందరూ కూడా సమావేశమైనప్పుడు సూతుడు అక్కడికి రాగానే అందరూ కూడా అతనికి ఎదురేగి నమస్కరించి ఆ సూత మహాముని చూసి చక్కగా అర్ఘ్యపాద్యములు ఇచ్చిన తర్వాత, భోజన తాంబూలాదుల్ని స్వీకరించిన తర్వాత చక్కగా సాయంకాల సమయంలో కూర్చొని, ఓ సూత మహాముని, చక్కగా ఎన్నో ప్రదేశాలు తిరిగి వచ్చావు కాబట్టి ఎన్నో విశేషాలన్నీ మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పగా, అంతా ఎన్నో ధర్మబద్ధమైనటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మహర్షులందరూ కూడా ఎల్లప్పుడూ మానవుల యొక్క శ్రేయస్సును కోరుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా అడిగారు. ఇప్పుడంతా కూడాను చక్కగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ఈ ఇన్ని యుగాల్లో ధర్మం నడిచింది. కాబట్టి ధర్మము చక్కగా ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆనందోత్సాహాలతో ఎక్కువగా గడిపారండి. మరి రాబోవుది కలియుగము. ఈ కలియుగంలో మానవుల్ని ఉద్ధరించేది ఏంటి? అలాగే ప్రతి మానవుడు కూడా ఒకప్పుడు తిండి తినకపోయినా ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తికి మోక్షం కలిగేది. కానీ కలియుగంలో అలాంటి విషయం కాదు కదా. ధనమిదం మూలం జగత్, డబ్బుంటేనే మనిషిని గౌరవించేటువంటి రోజులు. కాబట్టి అన్నిటికీ కూడాను లక్ష్మీ అనుగ్రహం కావాలి. ఈ యొక్క అనేక యుగాల్లో ధర్మ ప్రకారము దంపతులు జీవించారు, సంతానం ఉన్నారు. కానీ కలియుగంలో అటువంటి అవకాశం లేదు. అలాగే దంపతులు ఎవరికి వారే యమునా తీరే, పిల్లలు పెద్దల మాట వినకుండా ఉంటుంటారు. అలాగే అయోగ్యమైనటువంటి జీవితాన్ని పిల్లలు గడుపుతూ ఉండి వాళ్ళని చూసి బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది కలియుగంలో రాబోతుంటుంటారు. వాళ్ళకి అటువంటి జీవనమైనటువంటి శైలి ఉంటుంది. అలాగే ఎంత చక్కటి పౌష్టికాహారం తీసుకున్నా రోగాల పుట్టలాగా ఆ యొక్క దేహం ఉంటుంది, అనారోగ్యాల పాలవుతుంటారు. ఏది ఒక యోగం కలగదు. కాబట్టి ఇటువంటి కలియుగంలో అనేకమైనటువంటి ఇబ్బందులతో జీవనాన్ని సాగించేటువంటి మానవులకి మంచి జరగాలంటే, అభివృద్ధి కలగాలంటే, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరాలంటే ఏం వ్రతం ఆచరించాలి సూత మహాముని, ఏవైనా వ్రతం ఉందా అని చెప్పి చక్కగా అడగడం జరిగింది. అంతటా ఆ సూత మహాముని ఆ ముళ్ళందరూ కూడాను చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మీరెంతటి మంచివాళ్ళు, మీకోసం కాకుండా భవిష్యత్తు రాబోయే యుగంలో వచ్చేటువంటి మానవుల కష్ట నష్టాల గురించి మీరు విచారిస్తున్నారంటే మీరెంత ధర్మాత్ములయ్యా, కాబట్టి తప్పకుండా తెలియజేస్తాను అని చెప్పి ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఆనందంగా ప్రదోషకాల సమయంలో నాట్యమంతా ఆచరించిన తర్వాత చక్కగా సుఖాసీనుడై ఆనందోత్సాహంతో ఉండగా అప్పుడు పార్వతీదేవి అడిగింది, స్వామి,
మనమందరం కూడా దేవతలు అందరూ కూడా ఆకలి బాధలు అంటూ ఉండవు, అన్ని యోగాలు అనుభవిస్తూ ఉంటుంటారు. మరి మానవులు అందరూ మన బిడ్డలే కదా, ఈ లోకానికంతటి కూడాను తల్లిదండ్రులము మనమే కదా. కాబట్టి భూలోకంలో ఉండే మానవులందరూ కూడా మన బిడ్డలు లాంటి వాళ్లే కదా. కలియుగంలో ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలు ఇబ్బందుల్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తూ ఉంటుంటారు ఆ యొక్క మానవులందరూ కూడా. కాబట్టి అటువంటి మానవుల్ని ఉద్ధరించేందుకు ఏదైనా చక్కటి పుణ్యకార్యం ఏదైనా ఉందా సెలవీయండి మహానుభావ అనగా, అంతటా ఆ పరమేశ్వరుడు పార్వతి వంక క్రీగంట చూస్తూ, దేవి నీ యొక్క పుత్రవాత్సల్యము అనగా తల్లిగా నీవు ఈ విధంగా ఆలోచిస్తున్నావే, చాలా గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి నేను చెప్తాను విను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో ఈ వరలక్ష్మి వ్రతం యొక్క మహత్యం అనేటువంటిది చెప్పడం జరిగింది. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు. కాబట్టి సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీ అమ్మవారి సంవాదంలో చెప్పాడు. కాబట్టి ఏం చెప్పాడయ్యానంటే, అమ్మవారు అడిగినప్పుడు విధంగా పార్వతి, చాలామంది అనుకుంటూ ఉంటుంటారు అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం ఎక్కువగా ఇష్టపడతానేమోనని. కానీ నాకు చాలా ఇష్టమైనటువంటిది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో నన్ను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. నాతో పాటు సమానంగా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది గొప్ప వ్రతం ఉందమ్మా. ఆ వ్రతాన్ని ఎవరైతే ఏ మహిళ అయితే ఆచరిస్తుందో ఆ మహిళ ఆచరించినటువంటి పిదపనే అచిరకాలంలోనే ఆమె యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఆ కుటుంబం అంతా కూడా ధనధైశ్వర్యములతో తలదూగుతూ ఉంటుంది, ఇష్టకామ్యాలన్నీ నెరవేరుతుంటాయి అనగా అంతటి పార్వతీదేవి, అంతటి గొప్ప వ్రతమా మహాదేవా, ఏంటా వ్రతము, ఎవరు చేశారు, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, విధానం ఏంటి, దీనికి ఏమన్నా నియమాలున్నాయా అని చెప్పి పరమేశ్వరుల వారిని అడగగానే అంతటా పరమేశ్వరుల వారు చెప్పారు, దేవి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఆచరించాలి. ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ద్వారా మహిళలకి మనోసంకల్పం నెరవేరుతుంది. అయితే ఈ యొక్క వ్రతాన్ని తొట్టతొలిగా ఆచరించిన వ్యక్తుల యొక్క గాథను కూడా మీకు తెలియజేస్తాను అని చెప్పి పరమేశ్వరుడు అమ్మవారితో చెప్తూ ఉన్నాడు. పూర్వం మగధ సామ్రాజ్యంలో కొండినం అనేటువంటి ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో బ్రాహ్మణ దంపతులు చక్కగా వాళ్ళకి అబ్బాయికి వివాహం చేశారు. ఆ ఇంటి కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి చారుమతి, అంటే చక్కటి, ఆ పేరుకు తగ్గట్టుగా చారు అంటే సత్ అంటే చక్కటి, మతి అంటే ఆలోచన ప్రవర్తన, చక్కటి ప్రవర్తన కలిగినటువంటి పేరుకు తగ్గట్టుగా చక్కగా అన్ని విధాలుగా యోగ్యురాలైనటువంటి కోడలు ఇంటికి రావడం వల్ల ఎంతో సంతోషించారు. పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంట అడుగుపెట్టిన దారభ్యత అత్తమామల్ని తన సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ చక్కగా వాళ్ళకి ప్రేమ అనురాగాన్ని పంచుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటూ, అంతేవిధంగా భర్తకి కూడా చక్కగా ఉపచర్యలు చేస్తూ, భర్త అభీష్టమే తన అభీష్టముగా, భర్త ఇష్టమే తన ఇష్టముగా, భర్త ఆరోగ్యంగా ఉండాలి, భర్త క్షేమంగా ఉండాలని భర్త కోసం తపిస్తూ భర్తకి లోబడి జీవనాన్ని సాగిస్తూ సంతానాన్ని కన్నది. ఆ విధంగా చక్కగా ఉన్నటువంటి తరుణంలో అందరూ అనుకుంటుంటారు దేవుడు ఎప్పుడు కరుణించడేమో అని చెప్పి. కానీ ఎప్పుడు కూడాను దేవుడు మనల్ని ఎప్పుడూ ఒక క్రీగంట కనిపెడుతూ ఉంటుంటాడు. ఈ రోజున మనం బయటికి వెళ్ళి ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసామంటే ప్రతిదీ ఆధార్ కార్డుతో లింక్ ఉంటుంది. అన్నీ నమోదైపోతే ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పుకోవాల్సిందే గవర్నమెంట్కే ఇంత ఉంటే, పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకాలలో ఈ పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మరి పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి విధానము, సాంకేతిక జ్ఞానము ఎంత గొప్పది. కాబట్టి ఆ పరమేశ్వరుడు దేవతానుగ్రహము, ఆ దేవతలు కూడా మనల్ని ఒక క్రీగంట కనిపెడుతూ ఉంటుంటారు. అంతటా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఆ చారుమతికి కలిగింది. అనగా ఈ లక్ష్మీదేవి ఎంతటి గొప్ప స్థితివంతురాలనంటే, చాలా సుకుమారమైనటువంటి దేవతలలో లక్ష్మీదేవి చాలా సున్నితమైనటువంటిది. మనకు నదులలో గనక చూసుకున్నట్లయితే పార్వతికి సంబంధించి గంగ ఉంది, సరస్వతీదేవికి సంబంధించి సరస్వతి నది ఉంది. ఋగ్వేద కాలంలోనే అది అంతరార్థమైపోయింది. కానీ ఋగ్వేద కాలం మొట్టమొదటి ప్రారంభంలోనే పద్మాక్షి అనే ఒక నది కూడాను ప్రవేశించింది. పద్మాక్షి నది ప్రవహించింది. అది లక్ష్మీ అమ్మవారి యొక్క సంకేతముగా. ఆ పద్మాక్షి నది కృతయుగం ప్రారంభంలోనే అంతమైపోయింది. భవిష్యత్తులో పాపపంకిలమైన మానవులు వస్తే కనుక నేను అపవిత్రమవుతానని చెప్పి ఆ నది అంతమైపోయింది. అంటే అంత సున్నితమైనటువంటిది. కాబట్టి ఎత్ర శుచి తత్ర దేవతాః, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే శుచి శుభ్రత ఉన్నటువంటి ఇంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల మనస్సులో ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఇల్లంతా కూడాను లక్ష్మీ కళలతో నిండి ఉండే విధంగా ఉంచుకుంటూ
ఎల్లప్పుడూ భర్త క్షేమము, భర్త గురించి ఆలోచిస్తూ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తున్నటువంటి చారుమతికి ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగింది. ఒకానొక శుభదినం రోజున చక్కగా కల్లో కనిపించి, ఓ ఈ చారుమతి, నీ యొక్క చక్కటి భక్తికి పతివ్రతానికి నేను సంతుష్టురాలయ్యాను, కాబట్టి నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది, నీవు నా పూజ చేసుకోవలసిందిగా నిన్ను ఆశిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. శ్రావణమాసం, వచ్చే శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నువ్వు వ్రతాన్ని ఆచరించు, ఈ లక్ష్మీ వ్రతాన్ని. తప్పకుండా నీ మనస్సు సంకల్పం నెరవేరుతుంది. జీవించి ఉన్నంత వరకు కూడా భోగభాగ్యాలకి లోటు లేకుండా జీవిస్తూ అంచెమున శివ సాయుధ్యాన్ని పొందుతావని చెప్పి అంతర్ధానమైంది. ఈ విధంగా కళ రాగానే పక్కనే ఉన్నటువంటి భర్తను లేపి, అయ్యా ఈ విధంగా కళ వచ్చింది, నిజమా కళ ఏంటి, ఇదంతా కూడా అమ్మవారే కళ్ళలో కనిపించింది అయ్యా అని చెప్పగానే అంతటా సంభ్రమాశ్చమయ్యారు. అంటే ఒక శుభమైనటువంటి శుభ స్వప్నము కనుక మనకు వచ్చిందంటే వెంబడే మన ఒళ్ళు జలధరిస్తూ చెమటతో నిండిపోతుంది. ఇక శుభ స్వప్నమును మనం ఎప్పుడైతే పొంది ఉంటామో ఆ సమయం నుంచి సూర్యోదయం వరకు కూడా మెలకువతో ఉండి దేవతానామాన్ని స్మరించుకుంటూ, ఇష్టదేవతానామాన్ని స్మరించుకుంటూ ఉండమని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా చారుమతి మరియు ఆమె భర్త ఇద్దరు కూడా చక్కగా ఇష్టదేవతానామాన్ని స్మరించుకుంటూ సూర్యోదయం కోసం ఎదురు చూశారు. సూర్యోదయం కాగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట చక్కగా మంగళ వాయిద్యములతో కూడుకున్నటువంటి విధంగా ఆ ఇంట్లో చక్కగా శోభాయమానమైనటువంటి అలంకరణలు చేసుకొని చక్కగా ఆ ఇష్టదేవత ఆరాధన చేసుకున్నారు. తదనంతరం ఆ ఊరంతా కూడాను అందరికీ తెలియపరిచారు. ఈ విధంగా కల వచ్చింది అనగానే అందరూ తోటి ఆడవాళ్ళందరూ కూడా, ఏమా అదృష్టం చారుమతి, నువ్వు చాలా గొప్పదానివి, మా కోసం మాకొక చక్కగా మేము కూడా నీతో పాటు చేసుకుంటాం, మాకు కూడా అవకాశం ఇవ్వగానే సాటి స్త్రీల యందు సోదరి భావంతో ఉండేటువంటి చారుమతి అందరినీ అనుమతించింది. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం, మా ఇంట్లోనే చక్కగా అమ్మవారు చెప్పిన విధంగా చేసుకుందామని చెప్పగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కుండిన నగర ప్రజలందరూ కూడా, ఆ మహిళలు ముఖ్యంగా. ఆ రోజు రానే వచ్చింది. శ్రావణమాసం ముందు పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చక్కగా ఆ చారుమతి ఇంటికి అందరూ కూడా వెళ్ళి చక్కగా ఎవరికి వారు ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చక్కగా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆ పూర్తి విధానమంతా షోడశ ఉపచార విధానంగా పూజంతా అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేసే సమయంలో మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే వాళ్ళ యొక్క కంఠములు, ఆభరణములు, హస్తములన్నీ కూడాను బంగారమయమైపోయాయి. తర్వాత రెండో ప్రదక్షిణ చేయగానే ఇక నడుము నుంచి పాద ప్రాంతం వరకు కూడా పూర్తిగా బంగారుమయమైనటువంటి ఆభరణాలు లభించాయి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ మహిళలని తీసుకుపోవడానికి వాళ్ళ భర్తలు చక్కటి సర్వ అలంకార భూషితులై, స్వర్ణాభరణ భూషితులై, రజ గజ తురగ వాహనములతో చక్కగా తురగ వాహనములతో, అశ్వవాహనములతో చక్కగా ఆ చారుమతి ఇంటి ముందు వేయించి ఉన్నారు. చక్కగా అంతా అయిపోయిన తర్వాత ముత్తైదులకు అందరికీ కూడా వాయనం ఇచ్చిన తర్వాత, అమ్మా చారుమతి, నీ వల్ల ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకున్నావు, నువ్వెంతో భాగ్యవంతురాలవి, మీకందరికీ, నీకు నీ కుటుంబానికి అన్నీ కూడా శుభాలు కలుగాక అని చెప్పి వచ్చిన ముత్తైదులందరూ కూడా ఆమెని పరిపూర్ణముగా మనస్సుతో ఆశీర్వదించి ఆనందముతో తమ భర్తలతో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఆ చారుమతి చేసినటువంటి వ్రతము నుంచి యుగ యుగాలుగా, లక్షల సంవత్సరాల నుంచి యుగ యుగాలుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆచరిస్తూ వస్తూ ఉన్నాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారము పౌర్ణమితో కూడా కలిసి వచ్చినటువంటిది. కాబట్టి తప్పకుండా అందరూ ఆచరించండి. మహిళలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి ఏ విధంగా చేసుకోవాలో చక్కగా వీడియో అంతా దగ్గర పరుచుకోండి, చక్కగా చేసుకోండి. షోడశ లక్ష్మీదేవ ఆవాహనం విశేషంగా చేశాము. అలాగే శ్రీ సూక్త గర్భితమైనటువంటి లక్ష్మీ నామావళితో అర్చనా విధానం అనేటువంటిది ఉంది. కాబట్టి వీక్షించేటువంటి మహిళా మండలందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి మీ ఇంటికి వచ్చినటువంటి మహిళలకి ఏ లోటు లేకుండా అందరికీ కూడాను వాయనమిచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి. వచ్చే వరలక్ష్మీ వ్రతం కల్లా మీ సంకల్పం నెరవేరి మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా యథావిధిగా జరిపించుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది. అన్నీ చేసుకున్నాము, ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా కలిగితే బాగుంటుంది కదా అని చెప్పి. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు, సంతానము, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ బాధలు, వ్యాపారంలో వచ్చే నష్టాలు, ఆర్థిక బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే 8వ తారీఖు రోజు రాత్రి 9 గంటలకి నిశీ సమయంలో, పౌర్ణమి ఘడియలు, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఘడియల్లో మన పీఠం ఆధ్వర్యంలో
ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, అలాగే మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ హోమాలతో పాటుగా దశమహావిద్యలలో లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆఖరిదైనటువంటి కమలాత్మికా దేవి యొక్క మూలమంత్ర హోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము కార్యక్రమంలో మొదటగా షోడశ లక్ష్మి ఆవాహన చేసుకున్నాం కాబట్టి ఆ షోడశ లక్ష్మి హవన కార్యక్రమం అన్నీ కూడాను సశాస్త్రీయంగా జరిపించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర మాలని పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి 8వ తారీఖు రాత్రి సాయంకాలం 6 గంటల లోపల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 41 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది స్కాంద పురాణే శ్రీ వరలక్ష్మీ వ్రత కథ సమాప్త.